హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజేశ్వరి వ్లాగ్స్. హ్యాపీ సండే. నేనైతే ఈరోజు సండే కాబట్టి పని అయితే అయిపోదని చెప్పేసి బయట కసువంతా ఊడ్చేసి నీళ్ళు అయితే జిమ్మేసి బట్టలు తడిపి పెట్టేసాను. అలాగే అంట్లు కూడా కడిగేసాను. వరండా కూడా అయితే కడిగేసాను. ఇక్కడ రాజ్ కుమార్ అయితే అలిగాడు ఫ్రెండ్స్. మేమిద్దరం అన్నదమ్ములు ఇద్దరం రెడీ అయిపోయాం. కనీసం డాడీ నువ్వు కూడా రెడీ అయ్యి బయటికి రావట్లేదు, చర్చికి ఏమో టైం అయిపోతుంది అని చెప్పేసి అలిగాడు అనమాట. ఇక్కడ నేనైతే రెడీ అయిపోయాను, మా వారు కూడా రెడీ అయిపోయారు. నాతో పాటు మీరు కూడా ప్రేయర్కి అయితే వచ్చేసేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజేశ్వరి వ్లాగ్స్. రాజేశ్వరి బ్లాగ్స్. హాయ్ గాయ్స్, హ్యాపీ సండే. మన సండే స్పెషల్ ఏంటి చెప్పు. ఈ రోజు మా సండే స్పెషల్ వచ్చేసి బాస్మతి రైస్ తో బిర్యానీ, బొయ్కల్ చార్, బీఫ్ బొయ్కల్ చారు, ముడుసు. ముడుసు నాదైతే నాది పిల్లడుదా. పిల్లల కోసం బీఫ్ ఫ్రై. బీఫ్ ఫ్రైయా? టుడే మా లంచ్ స్పెషల్స్ అయితే ఇవి. మీరేం చేసుకున్నారు ఫ్రెండ్స్? మేమైతే బీఫ్ తో అయితే ఫుల్ గా లాగిచ్చేసేయాలి ఈ రోజు. ముందు ఎవరికి? రాజు రాజ్ కుమార్ కి, పిల్లలిద్దరికి వేసిన తర్వాత మన ఇద్దరికి వేస్తా. నీకు కూడా. వావ్, చూసారా బాస్మతి రైస్ చక్కగా అయితే కుక్ అయింది. మా సండే స్పెషల్ అయితే బాస్మతి రైస్ తో బీఫ్ కర్రీ. కొంచెమేనా ఇది గ్రేవీ? ఎలా బొయ్కల్ చారు లేకుండా తిండగా? బొయ్కల్ చారువా? బొయ్కల్ చారు లేకుండా మేము తినం అసలు. ఉల్లిపాయ కావాలంట. టుడే మై లంచ్ స్పెషల్ వచ్చేసి యూట్యూబ్ లో వీడియోలు అప్లోడ్ చేయడానికి కష్టపడుతున్నాం. ఆదివారం పూట కూడా రెస్ట్ తీసుకోకుండా. మరి ఇంకేం చేద్దాం, ఆదివారం ఇంటి దగ్గర ఉంటే మాత్రం అసలు రెస్ట్ ఏ ఉండదు ఫ్రెండ్స్. ఆదివారం అంటే సెలవు. ఆదివారం మగవాళ్ళకి సెలవు అయితే ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలు ఇట్లాగే ఉంటారు. ఇంకేం చేస్తాం, ఎలాగోలా సర్దుకొని. ఇదిగో నాన్న ఉల్లిపాయ. అందరం పడేది పడతాను మరి అయితే. ఇంకా సరే అయితే ఓకేనా? ఓకే. ముడిసిని ఇలా పట్టుకొని కాలిపోతుంది ఫ్రెండ్స్ నిజంగా. అట్లా తీసుకొని ముడిసి మనమే సాధించాం. ఇంకేం చేస్తాం, ఒక ముడిసి తెచ్చినప్పుడు ఇంకా సర్దుకోవాలి. అయిపోయిందండి మాకు. నేనేం చేయను, లేకపోతే నిమ్మకాయ తీసుకొని, అమ్మా సరే, నిమ్మకాయ ఇలా తీసుకొని అలా తీసుకొని ఉల్లిపాయ మీద ఇలా పిండేసి, కొంచెం రైస్ మీద, బీఫ్ ఫ్రై మీద ఇలా పిండేసి. ఇక్కడైతే రాజ్ కుమార్ కి అయితే కావాలంట ఫ్రెండ్స్. నీకు కూడానా? ఓకే. ఇలా తీసుకొని ఇలా కలిపేసి ఫ్రై ముక్క చూసారా, ఇలా అనంగా హల్వా లాగా ఉంది ఫ్రెండ్స్. సండే ఇంటి దగ్గర వీళ్ళుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటమ్ కావాలి. ఒకరికి ఫ్రై అంట, ఒకరికి కూర అంట, ఒకరికేమో బిర్యానీ అంట. నాకేం బిర్యానీ, మా ఆయనకేమో ఫ్రై. మా ఇద్దరు పిల్లలకైతే ఫ్రై, మా ఆయనకైతే కర్రీ అంట. అదిగో చూసారా ముడుసు, మా అందరికి నోరూరించేలా మా ఆయన అయితే ముడుసు కొట్టుకున్నారు, తింటున్నారు. ఇలా తీసుకొని బా ముడుసుకి మూలుగా బయటకు రావాలని కూడా లేదు ఫ్రెండ్స్.
నోరైతే బ్లాస్ట్ బాస్మతి రైస్ కూడా పొడి పొడిగా భలే కుక్ అయింది. సరే సరే, నాకైతే ఉత్త రైసే వెళ్ళిపోతుంది. తెచ్చింది ఒక 3 అయినా నలుగురు షేర్ చేసుకుంటున్నాం. తింటావా? అది పిల్లడికి ఏమంటే నాకెత్తావు ఆడొద్దా అంటున్నాను నేనేం చేయను. సరేపట్టు. ఇదిగో ఉన్న దాంట్లో నలుగురికి సూపరా సూపరా. మా పాప వాళ్ళు కష్టపడ్డావుగా, అందుకని పిల్లవాడు ముందు నేను తినిపించాడు. మమ్మీ నా కోసం అంత కష్టపడి చేసింది. బాగున్నాయా? ఫ్రై బాగుందా? అక్కడ వీడియోలో చూసి చెప్పు. ఇంకొద్దులే, తిను, నువ్వు తిను. ఎలా ఉందో చూసి చెప్పు. అట్ట తినకూడదు, ఇట్లా పట్టుకొని ఇట్లా తినాలి. ఉన్న దాంట్లో సర్దుకొని నలుగురం అయితే ప్రశాంతంగా కూర్చొని అయితే భోజనం అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. భోజనం కాదు, బిర్యానీ. బీఫ్ బిర్యానీ అంట ఫ్రెండ్స్. ఇలా మూలిగి తీసుకొని నోట్లో పెట్టుకొని నాకు ఉత్తర అయితే వెళ్ళిపోతుంది. కర్రీ కూడా వేసుకోబుద్ది కావట్లా. కర్రీ మా కోసం ఉండేవా? మేమైతే ఈరోజు అమ్మకి చిన్న కాంప్లిమెంట్ ఏమనరా? మా సండేని బాగాలేదా మరి చెప్పు. అక్కడ సూపర్ ఉంది ఫ్రెండ్స్ అను. ఒక్కటే మిస్ అయిపోయా, గోంగూర మిస్ అయిపోయా. గోంగూర ఎక్కడ లేదు. గోంగూర క్యాన్సిల్ చేయడానికి కారణం నేనే. మా ఆయన ఎందుకు గోంగూర అంట. గోంగూర ఎప్పుడు తినకూడదు, గోంగూర అప్పుడెప్పుడే తినాలి. గోంగూర తినే వాళ్ళకి ఆ టేస్ట్ ఎలా ఉండిద్దో తెలిసిద్ది, తినని వాళ్ళకి ఏం తెలిసిద్ది. అలాగా సరిగ్గా గుర్తుపెట్టుకో. వీళ్ళ అమ్మ వాళ్ళ అక్క అంటే పెద్దమ్మ వాళ్ళది అడవులది, రేపల్లి దగ్గర. వాళ్ళకి సొంత పొలంలో గోంగూర తోట వేస్తారు వాళ్ళు. అక్కడ గోంగూర అంతా తిని గోంగూర అని చంపేస్తుంది మమ్మల్ని. గోంగూర తినే వాళ్ళకి ఆ టేస్ట్ తెలిసింది అన్నగా, తిన్న వాళ్ళకి అప్పుడప్పుడు తినే వాళ్ళకి ఏం టేస్ట్ తెలియదు. గోంగూర తోట కట్టలు ఒక గది నిండా ఉంటాయి గోంగూర కట్టలు. ఏది చేసినా సరే గోంగూరతోనే. గోంగూర పచ్చడి, గోంగూర మాంసం, గోంగూర ఊరికిళ్ళు, గోంగూర తాలింపు వేసుకొని తినేస్తారు. ఉత్తి గోంగూర తినేస్తారు. ఉత్తి గోంగూర ఎవరు తినట్లే, ఉప్పు కారం వేసుకుని తింటాం. దాన్ని ముడిసి పోయిన బోన్లెస్ కట్ చేయాలి, కట్టులతో కాదు. వాళ్ళతో అట్ట బోన్లెస్ చేసిద్దు చూడండి. అది ఇంకా పీస్ కూడా ఉండదు. ఏముంది ఫ్రెండ్స్, ఇలా తీసుకొని ఇలా పెట్టుకొని ఇంకానంట్రా ముడిసే ఇది. సండే ఈవినింగ్ అయితే ఈ వీడియో షూట్ చేస్తున్నాను. తట్టలో మట్టి కుండలు అమ్మే వాళ్ళు అయితే వచ్చారు నిన్న. నేనైతే కుండ అయితే తీసుకున్నాను. ఎంత మాత్రం ఫ్రిడ్జ్ ఉన్నా కానీ కుండలో నీళ్లు కుండలోనే, పిల్లలు కదిలిస్తే పడిపోయిద్దని చెప్పేసి నేనైతే
అంటులు కడిగే ట్రబ్ అయితే ఒకటి ఉంటే ఆ ట్రబ్లో అయితే ఇలా పెట్టి అటు ఇటు కదలుకోకుండా క్లాత్ అయితే పెట్టేసి వాటర్ అయితే శుభ్రంగా ఒక రోజంతా వాటర్లో నానబెట్టేసి అయితే వాటర్ పోసాను. రేపు మార్నింగ్ యథావిధిగా లెగవాలి కాబట్టి మినప్పప్పు కడిగి అట్లకైతే పిండి అయితే నానబోసాను. శుభ్రంగా పప్పు అదంతా కడిగేసి ఇప్పుడైతే మిక్సీ పట్టుకోవాలి. ఆదివారం అనే కానీ వారం మొత్తం ఎదురు చూస్తాం, ఆదివారం ఎప్పుడొచ్చిద్దా అని చెప్పేసి అలా వచ్చి ఇలా వెళ్ళిపోయిద్ది అనమాట. ఆ రోజు అసలు మనం సండే లాగా ఉండదు. ఎంత మాత్రం పొద్దున్నే లేచినా ఎన్ని పనులైనా చేసుకోవాల్సిన పనులన్నీ అట్లనే ఉంటాయి. ఇంకేం చేస్తాం, ఇంకా ఆడవాళ్ళగా తప్పదు కాబట్టి ఇక్కడైతే నేను పప్పు అయితే కడిగేసాను కదా, ఇప్పుడైతే మిక్సీ పట్టుకోవాలి. హాయ్ గాయస్, ఈరోజైతే మా మమ్మీ వస్తుంది. కెవిన్కి రాజ్ కుమార్కి అయితే అస్సలు తెలీదు, హింట్ కూడా లేదు. వాళ్ళని ఆడిపిస్తూ దాగుడు మూతల్లాగా ఆడిపిస్తున్నారు అనమాట. మమ్మీ అయితే సడన్గా వస్తుంది, సడన్ సర్ప్రైజ్. పిల్లలైతే ఎలా ఎగ్జైటెడ్ అవుతారో చూస్తా. వీళ్ళిద్దరు ఇక్కడైతే వాళ్ళ డాడీ కోసం దాక్కున్నారు ఫ్రెండ్స్. పిల్లలకైతే ఇక్కడ కళ్ళగంతలు ఆటలు ఆడిస్తున్నాను అని చెప్పేసి అయితే కళ్ళకి గంతలు కట్టాను నేనైతే. అసలు వాళ్ళకి కొంచెం కూడా హింట్ లేదు తెలుసా అని వస్తున్నామని. రాజ్కమ్ ఎవరి ప్రేమ? రాజ్కమ్ నువ్వెవరి ప్రేమ? అమ్మమ్మ ప్రేమ, మమ్మీ ప్రేమ, డాడీ ప్రేమ? అమ్మమ్మ ప్రేమ. అబ్బో కెవిన్ ఎవరు వచ్చారు? ఇక్కడ రాజ్ కుమార్ అయితే వాళ్ళ అమ్మమ్మ ఏం తీసుకొచ్చిందా ఏంటి అని చెప్పేసి అప్పుడే అయితే చూస్తున్నాడు అనమాట ఓపెన్ చేసి. ఇక్కడ కెవిన్ అయితే ఫుల్గా హల్వా అయితే లాగిచ్చేస్తున్నాడు. ఏం తెచ్చింది రా అమ్మమ్మ? నీకు ఇష్టమా? నా కోసం అమ్మ అయితే వస్తూ వరికిళ్ళు. ఇక్కడైతే బీఫ్ అయితే ఉడకబెట్టి మరీ తీసుకొచ్చిందంట. వావ్, అచిత వచ్చింది ఫ్రెండ్స్. అమ్మ అయితే రాగానే వాటర్ ఇచ్చేసేసి ఇక్కడైతే నేను బీఫ్ ముక్కలు అయితే ఫ్రై చేశాను కదా, కొద్దిగా ఫ్రై ముక్కలు, అలాగే గ్రేవీ కర్రీ అయితే వేస్తున్నాను, బొయ్యకల చారువా. మా మమ్మీ అయితే ఎక్కువ తిందు, కొద్దిగా గ్రేవీ వేసి. ఇప్పుడైతే మమ్మీకి ఇచ్చేది నిమ్మకాయ ఉల్లిపాయ మా మమ్మీ తినదు. నా బిర్యానీ తినాలంటే రాసి పెట్టుండాలి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం అయితే మా మమ్మీ నేను చేసిన బిర్యానీ అయితే టేస్ట్ చేస్తుంది. మమ్మీ వచ్చిన ప్రతిసారి నేనైతే బయట నుంచి బిర్యానీ అయితే తెప్పిస్తాను. ఇక్కడైతే కెవిన్కి రాజ్ కుమార్కి అయితే తినిపించిన తర్వాత అయితే మా మమ్మీ తింటుంది. బిర్యానీ అయితే సూపర్ ఉంది అని చెప్పేసి అంది. అమ్మతో పాటు నేను కూడా చక్కగా బిర్యానీ వేసుకొని ఫుల్గా అయితే లాగిచ్చేస్తున్నా. బిర్యానీ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్, మీరు ఒకసారి అయితే ట్రై చేయండి బీఫ్ బిర్యానీ. అమ్మ నేను అయితే కొంచెం మ్యాచింగ్ వేసుకోవాలని ట్రై చేసా కానీ అమ్మదేమో రెడ్ అయిపోయింది, నాదేమో పింక్ అండ్ వైట్ బ్లూ అయిపోయింది. కొంచెం అన్న మ్యాచ్ అవుద్దని చెప్పేసి సేమ్ అయితే నైటీలు వేసుకున్నాం మేమైతే. మా మమ్మీ వచ్చింది కదా ఊరు నుంచి. ఈ ఫుల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఈ ఫుల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాజేశ్వరి వ్లాగ్స్.